హాయ్ గైస్, ఈరోజు అయితే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చాను. ఇదేంటంటే డాక్టర్స్ జాబ్ ఎవరెవరికి అంటే మెడికల్ ఆఫీసర్ ఈఎన్డి, మెడికల్ ఆఫీసర్ ఆర్థో వాళ్ళకి. సో ఇది ఎక్కడ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఇది మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ కిందకు వస్తుంది. తర్వాత ఎక్కడ అంటే పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అంటే బెంగళూరులో వస్తుంది. తర్వాత మీకు ఏంటంటే ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఒకవేళ డిప్లొమా చేస్తుంటే 1 year ఎక్స్పీరియన్స్. సేమ్ ఈఎన్టీ అండ్ ఆర్థో వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇదైతే అన్రిజర్వ్డ్, ఇదైతే ఎస్టీ వాళ్ళకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్లో మీకు ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ కూడా, ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కూడా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. నార్మల్గా అయితే కన్సిడర్ చేయరు, అది కూడా కన్సిడర్ చేస్తారంట. నో వరీస్. ఓకే. తర్వాత పే స్కేల్ వచ్చేసరికి 50,000 నుంచి 1.6 lakhs వరకు ఉండిద్ది. అంటే ఇది బేసిక్ పే. దీంట్లోనే క్యాఫ్టేరియా కూడా ఉండిద్ది, అంటే మీకు ఫుడ్ కూడా అలవెన్సెస్ ఉంటాయి. ఇంకా బేసిక్ పే 50,000 ఉందంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1.1 lakhs వరకు వస్తుంది. ఎందుకంటే 20 హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ వస్తాయి. నాన్ ప్రాక్టీస్ అలయన్స్, రెంట్ ఫ్రీ అకామిడేషను, తర్వాత గ్రాట్యుటీ, పిఎఫ్, ఎన్పిఏ, దాని తర్వాత ఎన్పిఎస్, ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని కలిపి మీకు 50,000 స్టార్టింగే మీకు 1.1 lakhs వస్తాయి. ఒకవేళ మీకు 1.6 lakhs బేసిక్ పే అయిందంటే మీకు ఆల్మోస్ట్ 2.8 lakhs వరకు వెళ్తుంది పే అనేది. సో బయట మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల ఆ టార్గెట్స్ అవన్నీ దానికంటే బదులు ఇట్లా గవర్నమెంట్ ఆప్షన్స్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇంకొకటి మెయిన్గా ఇది చూసుకోండి, 35 years అనేది ఏజ్ లిమిట్. ఒకవేళ మీరు ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్ అయితే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్. తర్వాత సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేసిస్ మీద ఉండేది. సెలక్షన్ కూడా ఎలా చేస్తారంటే, షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఎలా చేస్తారంటే మీ ఎంబీబీఎస్ మార్క్స్, తర్వాత ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని బట్టి, అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి దాని తర్వాత ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి. తర్వాత మీకు డేట్, టైం అవన్నీ కూడా ఈమెయిల్ ద్వారా వస్తుంది, లేదా వెబ్సైట్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా కూడా మీకు తెలియజేస్తారు. సో అది. ఒకవేళ మీరు ఏదన్నా లైక్ ఏంటంటే మీరు ఏంటి ఎక్స్ సర్వీస్ మెన్ అలాంటి అయితే, డిజబిలిటీ వాళ్ళు అట్లాంటి అయితే మీరు దానికి సంబంధించిన అంటే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు అంతే. ఒకవేళ మీకు ఏది ఎలిజిబుల్ ఉంటే అది. నెక్స్ట్ మీరు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ చెకప్ కూడా ఉంటుంది, అంటే మెడికల్ ఫిట్నెస్ కూడా మీకు ఇంపార్టెంట్. తర్వాత అపాయింట్మెంట్ అనేది ఇంకా యాజ్ యూజువల్ ఉండిద్ది. ఎక్కడ అంటే బెంగళూరులో. తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు ఏంటంటే 500 అనేది అప్లికేషన్ ఫీజు. ఇలా దీని ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకో వేరే పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలంట. తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుంది. తర్వాత హౌ టు అప్లై ఏంటంటే, ఫస్ట్ మీరు కింద ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది, హార్డ్ కాపీ అనేది పంపించాలి, ఆన్లైన్లో కాదు ఇక్కడ. దాంట్లో అన్ని సెల్ఫ్ అటెస్టేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి పంపించాలి. మీకు చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంటి అని. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకు 6th April అనేది లాస్ట్. తర్వాత ఇన్ పర్సన్ వచ్చి ఇచ్చాల్సిన అవసరం ఏం లేదు, పోస్ట్ ద్వారా పంపించాలి హార్డ్ కాపీ అనేది. తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే దానికి మీకు రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఇండియన్ నేషనల్స్. తర్వాత మీరు ఏదైనా సరే ఈ డేట్ అనేది ఇంపార్టెంట్. ఈ డేట్ లోపు మీరు అంటే ఏంటంటే ఈ డేట్ అనేది మీకు బేసిస్ లాగా 35 years అనేది చూసుకోవచ్చు. తర్వాత మీరు ఏదన్నా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లలో పనిచేస్తుంటే ఎన్ఓసి తీసుకోవాలి. తర్వాత ఇంకేంది, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు జాబ్ వచ్చేసినట్లు ఏం కాదు. తర్వాత ఇది ఎలా మిమ్మల్ని క్వాలిఫై చేస్తారనేది, టోటల్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఆల్ సెమిస్టర్స్ ఆర్ ఇయర్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100, ఇలా పర్సంటేజ్ లాగా తీసుకొని మిమ్మల్ని అలా చేస్తారు. దాని తర్వాత కాంట్రాక్ట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే మీరు కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తుంటారు కదా, నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లలో కాంట్రాక్ట్ బేసిస్లలో చేస్తుంటారు కదా, వాటిని కూడా ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. కాకపోతే మీరు అది చెప్పాను కదా, ఎన్ఓసి అనేది తీసుకొని రావాలి. తర్వాత ప్రైవేట్ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు అంట.
ఇప్పుడు మీరు ఏంటి ఆల్రెడీ మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇది ఒక గవర్నమెంట్ జాబే కదా! సో, ఇప్పుడు మీరు 2 చేయడానికి ఏమన్నా అవుతదా? అంటే అక్కడ లీవ్ పెట్టుకొని ఇక్కడ చేసేసి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇట్లా ఏమన్నా ఉంటదా అంటే అట్లా ఏమి ఉండదు. అది మానేస్తే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అట్లా. తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, మీరు 30 మైల్స్ కంటే దూరంలో ఉంటే మీకు టీఏ అనేది ఇస్తారు. ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ అనేది ఇస్తారంట. తర్వాత రిజర్వేషన్ ఉంటే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రావాలా. ఎన్ఓసి తీసుకోవాలా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే వేస్ట్ అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ కన్ఫామ్గా ఎంసీఐ ద్వారా అయి ఉండాలి, లేదా ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అయినా పర్లేదు అని చెప్తున్నారు. ఇది అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ మీ పాస్పోర్ట్ ఫోటో అంటించాలి. దాని తర్వాత ఏ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారు, లైక్ ఈఎన్టీ కోసమా లేకపోతే ఆర్థో కోసమా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డేట్ ఎప్పుడు వచ్చింది, ఈ అప్లికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పి పైన ఉంది చూసుకోండి. తర్వాత ఇంకా మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అడ్రస్, దాని తర్వాత రైల్వే స్టేషన్, రిలీజియన్, దాని తర్వాత మీరు దీనికి సంబంధించిన పీరియడ్లో అక్కడ ఉండినారా అని చెప్పేసి, తర్వాత గ్యాస్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, అంతకుముందు హెచ్ఏఎల్ ద్వారా ఏదైనా ఇంటర్వ్యూ అయిందా, లేదంటే ఒకవేళ అయ్యింటే ఎప్పుడు జరిగిందని చెప్పేసి, ఎవరన్నా మీ వాళ్ళు హెచ్ఏఎల్లో పనిచేస్తున్నారా, తర్వాత ఎన్ని పొలిటికల్ పార్టీ లేకపోతే ఆర్గనైజేషన్కి సంబంధించిన వల్ల ఇట్లా, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మార్క్స్, పర్సంటేజ్, ఇయర్, మంత్ అండ్ పాసింగ్, తర్వాత మీరు ఏదైనా ట్రైనింగ్ ఏదైనా జరిగింటే దాని గురించి, దాని తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గురించి, దాని తర్వాత ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పోస్ట్, అంటే మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రెజెంట్ పే ఎంత, బేసిక్ పే ఎంత, గ్రాస్ పే ఎంత, డిఏ ఎంత, అన్నీ కూడా మీరు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీకు పే అనేది, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పే అనేది ఎక్కువ ఇస్తారు నార్మల్గా అలా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫీజు పే చేస్తే ఎలా పే చేశారు, బ్యాంక్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, బ్రాంచ్ కోడ్, తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎప్పుడు, డేట్, ఎంత అమౌంట్, ఇదంతా. దాని తర్వాత మీ సిగ్నేచర్, తర్వాత ప్లేస్, డేట్, ఇవన్నీ పెట్టేసి మీరు అటాచ్ చేయాలి డాక్యుమెంట్స్. ఇంకా ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత డిజేబిలిటీ వాళ్ళకి ఇది ఇట్లా, ఇవన్నీ డిజబిలిటీ వాళ్ళకే, అంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్. ఎవరైనా మీరు పీజీ కంప్లీట్ చేసి ఉంటే జస్ట్ కంప్లీట్ అయిపోతే చాలు, ఎస్ఆర్షిప్ అయిపోయిందా మీరు జాబ్ వచ్చేస్తున్నట్లే అనుకోండి. అంటే ప్రైవేట్ దాంట్లో చేయటం కంటే ఇట్లా గవర్నమెంట్ జాబ్స్లలో ట్రై చేయండి. ఎందుకంటే మీకు లైక్ ఏంటంటే ఆ టెన్షన్ ఉండదు, టార్గెట్స్ ఉంటాయి ప్రైవేట్ జాబ్స్లలో. సో ఆ టార్గెట్స్ అనేది మిమ్మల్ని ఎట్లా అంటే అంత సివియర్గా మీకు ప్రెజర్ అయిపోతారు. ఇది అలా కాదు, మీ షిఫ్ట్స్ వైజ్గా ఉంటాయి డ్యూటీస్, మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అందట్టు మీరు ఒక 60 years వరకు మీరు ఏ టెన్షన్ ఫియర్ చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీస్కి మొత్తం కవర్ అయిపోతుంది. సో యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇది మీకు ఎవరికన్నా అవసరం అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అగైన్